హాయ్ అండి, అందరికీ నమస్తే. డిసెంబర్ 18వ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది. మన కష్టాలన్నీ కూడా తొలగిపోయేట్టుగా ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ, ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోయే శక్తివంతమైన పూజ వినాయక స్వామికి ఎలా పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమైపోయింది కదండి. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ నెల డిసెంబర్ 18వ తేదీన సంకటహర చతుర్థి ఏర్పడింది కదండి. ఈ 2024 సంవత్సరంలో చివరి సంకష్ట చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, వినాయకుడిని అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా దూరమైపోతాయని ఒక నమ్మకం. కాబట్టి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే చివరి సంకట చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించుకోవాలి, పరిహారాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంకటహర చతుర్థి బుధవారం రోజున వచ్చింది. ఈ బుధవారంతో కలిసొచ్చిన సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. ప్రతి నెలలో సంకట చతుర్థి వస్తుంది. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే సంకట చతుర్థి మాత్రం విశేషమైనది, ప్రాధాన్యత ఎంతగానో ఉంటుంది. కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా సంకటహర వ్రతాన్ని ఆచరించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. డిసెంబర్ 18 బుధవారం రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని, పూజ గదంతా శుభ్రపరచుకొని పూజ అనేది ప్రారంభించాలి. ఆ పూజ ప్రారంభించే ముందు కూడా ఇంటి ముందు కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. తర్వాత మీ పూజ గదిలో ఉన్న ఆ గణపతి పటానికి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూలతో అలంకరించాలి. అదే మీ ఇంట్లో పూజ గదిలో వినాయకుని విగ్రహం ఉంటే కానీ విగ్రహానికి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్లు మీకు వీలైనంత వరకు ఏది అందుబాటులో ఉంటే వాటితో స్వామివారికి అభిషేకం అనేది కూడా చేసుకుంటే ఇంకా చాలా మంచి జరుగుతుంది. వినాయకునికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వారందరూ కూడా ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఎర్ర మందారపు పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే ఈ గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే శక్తివంతమైన పూజ కాబట్టి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రోజున పూజ చేసేటప్పుడు 21 యాలకులను తీసుకొని ఒక దారానికి పసుపు రాసి కొద్దిగా సూదికైతే వెక్కించుకొని ఆ 21 యాలకులను కూడా సూదికి గుచ్చుకొని దారానికి మాలను తయారు చేసుకోవాలి. గణపతి పటానికి వేసుకోవాలి. గణపతికి యాలకుల మాలను సమర్పించే అష్టైశ్వర్యాలు కలగటంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకొని ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న గణపతి ముందు దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవాలి. ఈ సంకటహర వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తానండి. వినాయకుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కను, ఏదైనా గుడ్డ కూడా ఎరుపు రంగులో ఉండేది తీసుకోవాలి. తీసుకున్న ఆ గుడ్డ ముక్కను గణపతి ముందు పరిచి 4 పక్కల కూడా చివర్లలో పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత అందులో మీరు వేయవలసినవన్నీ కూడా వేసుకోవాలి. అంటే మీరు ఏమైతే కోరుకుంటారో ఆ కోరికలను మనసులో తలుచుకుంటూ 3 గుప్పెళ్ళు బియ్యం తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి. తర్వాత ఎండు ఖర్జూరాలు 2, ఒక్కలు 2, 11 రూపాయలు బిళ్ళలు వేసుకోవాలండి. తమలపాకైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా స్వామివారికి ముడుపు కట్టేటప్పుడు అన్నీ కూడా వేసుకొని మరొకసారి స్వామివారిని కోరిక అనేది తలుచుకుంటూ ముడుపు అనేది ముడిపెట్టుకున్నాక పైన పక్క ముడి దగ్గర కూడా కొద్దిగా గంధం రాసి కుంకుమతో పొట్టు పెట్టి స్వామివారి పటం ముందు పెట్టి కోరికనైతే
నెరవేర్చమని చెప్పి స్వామిని ఆరాధించుకోవాలి. అలాగే స్వామివారికి హారతి ఇస్తూ మనం కట్టుకున్న ముడుపుకి కూడా హారతి అనేది ఇవ్వాలి. ఒక టెంకాయని కూడా సమర్పించి స్వామికి నమస్కారం చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించుకోవచ్చు. చివరగా అక్షింతలు తలపై వేసుకొని 5 ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి. ఈ గణపతి వ్రతాన్ని ముగించాలి అనుకునే ముందు ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి గణపతి ముందున్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసుకొని ఆ బియ్యంతో పరమాన్నం బెల్లం వేసుకొని పరమాన్నం అనేది తయారు చేసుకొని గణపతికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించుకోవాలి. ముడుపులో ఉన్న ఒక్కలను 11 రూపాయలను కూడా మీరు ఎక్కడైతే ఇంట్లో డబ్బులు దాచుకుంటారో ఆ ప్రదేశంలో వీటన్నింటిని కూడా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత అందులో ముడుపులో పెట్టిన తమలపాకులను కూడా కొద్దిగా దారం ముక్క తీసుకొని ఒక మాలలాగా అలా కట్టుకొని గుమ్మం ముందు కట్టి పెట్టుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల నరదృష్టి అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఎవరైతే సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు ఉపవాసంతో ఉండి స్వామివారి వ్రతం ఆచరించారంటే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరుతాయి. పాలు పండ్లు మాత్రం తీసుకోవచ్చు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీరు చేసే పూజలో ఖచ్చితంగా ఒక్క గరిక ముక్క అన్నా కూడా అలా పెట్టుకోవాలి. గణపతి ఆలయానికి వెళ్ళిన వారు కూడా గరికను గణపతికి సమర్పించారంటే కానీ కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఓం గం గణపతియేన నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే కోరిన కోరికలు తీరుతాయి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవడం వల్ల మీ ఇంట అష్టైశ్వర్యం పెరుగుతుంది. గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ చతుర్థి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేసుకున్నా కూడా మంచిది. ఇంటికున్న డబ్బు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే ఈ చతుర్దశి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకొని చంద్రునికి ఆగ్యం సమర్పిస్తే వినాయకుని ఆశీర్వాదంతో మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం ఉండి సంకటహర చతుర్థి రోజున గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి సందర్శించుకుంటే స్వామివారిని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకొని నమస్కరించుకున్నారంటే సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు ఈ చతుర్థి రోజున సాయంత్రం సమయంలో 4 సార్లు శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం చదవండి. అలాగే ఈ చతుర్థి రోజున పేదవారికి దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న బుధగ్రహం బలపడి డబ్బు సమస్యలంతా లేకుండా మంచిగా అయితే ఉంటుందండి. మీకు కనుక దగ్గరలో కానీ అందుబాటులో తెల్ల జిల్లేడు ఏరు దొరికినా కూడా ఆ వేరును కూడా తీసుకొచ్చుకొని పసుపు నీళ్ళతో శుభ్రపరచుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ వేరుకి తెల్ల జిల్లేడు వేరుకి పసుపు కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. వీడియో అయితే చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
2024 డిసెంబర్ 18వ తేదీన చివరి నెల చివరి చతుర్థి పూజ అయితే ఎలా శక్తివంతమైన పూజ ఇలా చేసుకుందాము. అందరం కూడా బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. ఓం గం గణపతియేన నమః. ఓం గం గణపతియేన నమః. ఓం గం గణపతియేన నమః.